2026 జూన్ నాటికి భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కంప్లీట్ అయింది. రన్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, యాన్సిలర్ బిల్డింగ్ 40% పూర్తయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయి. దేశంలో అతి అధునాతన ఎయిర్పోర్ట్లో భోగాపురం ఒకటి. భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నాం. దేశంలో అతిపెద్ద రన్వే 3.8 కిలోమీటర్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నాం. స్థానికంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయం కళలు తెలియచేసేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నాం. విశాఖ ట్రాఫిక్ను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకున్నాం. ఈ విషయంపైన సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సంబంధిత కేంద్ర మంత్రితో చర్చిస్తున్నాం. బీచ్ కారిడార్పై కొత్త డిపిఆర్ని తయారు చేస్తున్నాం. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం. అప్రోచ్ రహదారి సమస్యను సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కరిస్తాం. అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం, అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th నవంబర్ 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకనే ఏ సమస్యను పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం. ఎక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం. దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు. ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానీ, నార్త్లో కానీ, ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా
లోకల్గా ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ వస్తుంది. లోకల్గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. 2026 అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్ని కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది, అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది, మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సరం కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మన యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే ఒక హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ను కూడా రన్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం, లేకపోతే హోటల్స్ రావడం, లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే భోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం, విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే